మిత్రులారా, తెలంగాణ బిడ్డల్లారా, నేను తల్లితో పోల్చిన నా తల్లి జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయ. నేను నన్ను కన్న తల్లే కాదు, నా తెలంగాణ తల్లి నాకు అంతకంటే ముఖ్యం కాబట్టి, నా తల్లి కంటే ఎక్కువనే కాబట్టి నేను ఇట్లా రాశాను. మిత్రులారా, నేను మాట్లాడితే కామెంట్ చేయండి, తప్పుందండి. ఈ సన్నాసులకు తెలియకపోతే ఏమైంది? ఈటల రాజేంద్ర ఏడున్నావు? ఈటల రాజేంద్ర నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకున్నా ఏమైనా ట్వీట్ చేస్తావేమో అనుకోని, ఏం ట్వీట్ లేదు. ఎందుకు రాజేంద్ర? నా ఈడీ అంటే భయపడుతున్నావా? నీ చరిత్రని, నీ అస్తిత్వాన్ని మర్చిపోతున్నావా? వెర్ ఇస్ రఘునందన్ రావు? ఉద్యమం నుంచి వచ్చిన అన్నావు కదా డాడీ, నీ ఉద్యమం స్వార్థ రాజకీయాలా? మిత్రులారా, సరే ఆలోచన చేయండి. తల్లి మీద ప్రేమ ఉన్నోళ్ళు కావాలి, ఉద్యమాలు తెలిసిన వాళ్ళు కావాలి, తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా తీసుకెళ్లేటోళ్ళు కావాలి. ఇట్లాంటి నాలుగు ముచ్చగాళ్ళు నాడు కురుసభలో ద్రౌపది దేవిని అవమానించినంత పని చేస్తుంటే అట్లేం లేదని చెప్పిన అవలగలని ఏమన్నా? భారత భూమి కదా, వేద భూమి కదా, ఒక్క మైలని ఎత్తుకపోయారని కోట్ల వానరులతోటి సైన్యం చేసిన గడ్డ కదా. నా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే ఈ సన్నాసులు, ఈ నా కొడుకులు ఎంపీ పదవుల కోసం పెదవులు మూసుకుంటారా? నేను ఇట్లే మాట్లాడతా. నేను ఉద్యమాల నుంచి వచ్చిన ఇలా కరుణశ్రీ అనేది ఇలా మీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకో తెలుసా మిత్రులారా? నేను 2011లోనే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన, 2011లో ఇలా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మిత్రులారా, ఆలోచన చేయండి.